ఏ ఒక్క హామీ కూడా మనకింకా అందుబాటులోకి రాలేదు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా కూడా అసలు చలనం లేకుండా ఈ నాయకులు అలాగే ఉన్నారు, ప్రజలను కూడా అలాగే తయారు చేస్తున్నారు. పాలకపక్షం ప్రతిపక్షం రెండు పార్టీలు బీజేపీకి బానిసలయ్యాయి. వాళ్ళు బానిసలు కావడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బీజేపీ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నారు. వాస్తవం కాదా? మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటులోనైనా బీజేపీ పార్టీ ఎంపీని కానీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని కానీ గెలిపించారా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎంపీ లేడు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో